మనకున్న అన్ని మాసాల్లో కార్తీక మాసం పవిత్రమైనదని, ఈ కార్తీక మాసంలో చేసే పూజలు, దానాలు, ధర్మాల వల్ల ఎంతో పుణ్యం వస్తుందని కొన్ని పురాణ కథలు కూడా చెప్తున్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. మనకున్న 12 మాసాలలో కార్తీక మాసం అంత పవిత్రమైనది ఇంకొకటి లేదని శాస్త్రం కూడా చెప్తుంది. పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. ఈ నెలలో పౌర్ణమి రోజు కృతికా నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసం కేవలం శివుడి కోసం మాత్రమే కాదు, విష్ణుమూర్తికి కూడా పవిత్రమైనది అని పద్మపురాణం వివరిస్తుంది. ఈ కార్తీక మాసానికి ఇంత ప్రసిద్ధి కలగడానికి గల కారణం ఏంటి? పురాణ కథలు ఏం చెప్తున్నాయి? పూర్వం శంకుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర వరాలను పొందుతాడు. దాంతో గర్వించి లోకాలన్నిటినీ జయిస్తాడు. బ్రహ్మ దగ్గర ఉన్న వేద జ్ఞానాన్ని కూడా అపహరిస్తాడు. దాంతో బ్రహ్మదేవుడు బుద్ధిహీనుడిగా మారిపోతాడు. వేద జ్ఞానం లేకపోవడంతో సృష్టి కార్యం జరగదు. బ్రహ్మదేవుడు తన మానస పుత్రులను, ప్రజాపతులను తీసుకొని వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి వచ్చి శంకుణ్ణి సంహరిస్తాడు. బ్రహ్మదేవుడికి తిరిగి వేద జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పాదాల దగ్గర దీపాన్ని వెలిగించి తన భక్తిని చాటుకుంటాడు. అప్పుడు విష్ణువు, నేను బ్రహ్మదేవుడికి వేద జ్ఞానాన్ని ప్రసాదించింది కార్తీక శుద్ధ్య పాడ్యమి తిథి. బ్రహ్మ నా పాదాల దగ్గర దీపాన్ని వెలిగించింది విద్య. ఈ శుభ సందర్భంగా కార్తీక మాసాన్ని పవిత్ర మాసంగా ప్రకటిస్తున్నానని, ఈ కార్తీక మాసంలో శివకేశవ ఆలయాల్లో దీపాలు వెలిగించే వారికి సర్వ సుఖాలు, పుణ్యలోకాలు ప్రసాదిస్తానని చెప్పాడు. అప్పటి నుంచి కార్తీక మాసానికి ఇంత ప్రసిద్ధి కలిగిందని పద్మపురాణం వివరిస్తుంది. పూర్వం సౌవీర మహారాజు దగ్గర మైత్రేయుడనే పురోహితుడు ఉండేవాడు. అతడు దేవికా నది తీరంలో ఒక విష్ణు మందిరాన్ని నిర్మించాడు. ఒక కార్తీక మాసంలో ఆయన ఆలయంలో ఆవునీతితో దీపం వెలిగించాడు. రాత్రి సమయంలో ఒక పిల్లి ఒక ఎలకని మింగటానికి ప్రయత్నించింది. ఎలక పారిపోతూ దీపం మీద పడింది. ఆ సమయంలో దీపంలో ఒత్తి పైకి లేచి దీపం బక్కున మండింది. దాంతో విష్ణుమూర్తి సంతోషించి దీపం వెలిగించిన పుణ్యం ఆ ఎలకకి వచ్చిందని చెప్పి విదర్భ రాజకుమారిగా పుట్టించాడు. ఆమె పేరే లలితాదేవి. ఆమె చారుధర్మ మహారాజు భార్య అయింది. పూర్వజన్మ పుణ్యం వల్ల దీపమహిమని గుర్తించి కార్తీక మాసమంతా శివకేశవ ఆలయాల్లో దీపాలు వెలిగించి శాశ్వత కైవల్యం పొందింది. ఇదే దీపారాధన మహిమ. కార్తీక మాసమంతా శివాలయంలో ఆవునేతితో దీపాలు వెలిగించడం వల్ల శ్రీకృష్ణుడి భార్య అయిన సత్యభామ శ్రీకృష్ణుడిని భర్తగా పొందింది. సత్యభామ తన పూర్వజన్మలో గుణవతి అనే ఒక సామాన్య స్త్రీ. ఆమె తండ్రి తన శిష్యుడైన చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. దురదృష్టవశాత్తు గుణవతి భర్త అయిన చంద్రుడు మరణిస్తాడు. దాంతో ఆమె చాలా బాధపడుతుంది. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విని నారదముని ఇచ్చిన సలహాతో కార్తీక మాసమంతా శివాలయంలో ఆవునీతితో దీపాలు వెలిగిస్తుంది. వ్రతం కూడా చేస్తుంది. ఆ పుణ్యం వల్ల సత్యభామగా పుట్టి శ్రీకృష్ణుడికి భార్య అయిందని శ్రీకృష్ణుడే స్వయంగా సత్యభామతో చెప్పాడని పద్మపురాణం ఉత్తరఖండం మనకి వివరిస్తుంది. ఒక సామాన్య స్త్రీ భగవంతునికి భార్య అయిందంటే కార్తీక దీపారాధన మహిమ ఎటువంటిదో మనం తెలుసుకోవచ్చు. విష్ణుదేవుడికి చాతుర్మాస కాలం ఎంతో పవిత్రమైనది. ఆ కాలమంతా దీపాలు వెలిగించిన వారు, దీపదానాలు చేసేవారు విష్ణులోకానికి వెడతారు. కార్తీక మాసంలో శుక్ల ఏకాదశి మొదలుకొని పూర్ణిమ వరకు ఉండే 5 రోజులను విష్ణు పంచకం అంటారు. ఈ 5 రోజులు తులసి దళాలపై ప్రమిదను పెట్టి ఆవునీతితో దీపం వెలిగిస్తే విష్ణు సన్నిధిలో దీపం దానం చేసేవాడికి భూమండలమంతా దానం చేసిన పుణ్యం లభిస్తుంది అని నారద పురాణం చెప్తుంది. కార్తీక మాసంలో ఒక్కరోజైనా దీపం వెలిగించి దీపదానం చేసేవారు స్వర్గానికి వెడతారు. దీపదానానికి మించిన దానం ఇంకొకటి లేదని పురాణం చెప్తుంది. ప్రత్యేకంగా కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించి దానాలు చేసిన వాళ్ళకి ఆయువు పెరుగుతుంది, ధనధాన్యాలు కూడా కలుగుతాయి. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి నుండి అమావాస్య వరకు శివ పంచకం అని పిలువబడే ఈ కాలాన్ని పవిత్ర కాలంగా పిలుస్తారు. బిల్వపత్రంపై ప్రమిదని ఉంచి ఆవునీతితో దీపం వెలిగించి దానం చేస్తే బతుకున్నంత కాలం అష్టైశ్వర్యాలు పొందుతారు. శరీరం విడిచాక శాశ్వత కైలాసం కూడా పొందుతారు అని పద్మపురాణం చెప్తుంది.
ఇంకా ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని కూడా వేలాడదీస్తూ ఉంటారు. కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఈ ఆకాశ దీపాన్ని వేలాడదీస్తూ ఉంటారు. ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. గుడికి వెళ్ళిన సమయంలో ఆకాశ దీపాన్ని చూసి అందరూ నమస్కరిస్తారు. ఇది ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని, వారి దారి కోసమని కార్తీక పురాణం చెప్తుంది. ఇలా దీపాన్ని చూసినా తలుచుకున్నా ఎంతో మంచిది. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ కాంతి ఉన్న ప్రాంతం అంతా శివయ్య కాపాడుతూ ఉంటాడని కూడా నమ్ముతారు.